ప్రజలారా మనము ఒకసారి డైరెక్ట్ ప్రభుత్వానికి కూడా డబ్బులు కొట్టచ్చు. ఒకవేళ ప్రభుత్వ ట్రెజరీకి డబ్బులు కొట్టలేనో ఏది వరద బాధితుల కోసం మనం ఒక చిన్న సాయం చేయాలనుకున్నాం కదా. ఈ 9704642961 ఈ నెంబర్కి మన వంతు సాయం అందించండి. ఆల్రెడీ ఇదే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక నెల శాలరీ వదులుకున్నారు. కేసీఆర్తో పాటు చిన్న స్థాయిగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి బీఆర్ఎస్లో ఎవరైతే చట్టబద్ధమైన పదవులు ఉన్నారో ఆ చట్టబద్ధమైన పదవిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి తన నెలవారీ జీవితాన్ని నెలవారీ ఆదాయాన్ని తీసుకుపోయి ఖమ్మం వరద బాధితులకు ఇచ్చిండు. కానీ ఈ సిగ్గులేని సర్కారు ఇంతవరకు కూడా మేము నెల రోజుల శాలరీని వదులుకుంటామని చెప్తలేదు. ఇంకేమన్నారు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ నీకు మానవత్వం లేదా? ఫామ్ హౌస్ నుండి రావా? వరదలో చిక్కుకున్న వాళ్ళని చూడవా అన్నావు. సరే, ఆయన చూడలేదు, ఆయన రాలేదు అని వదిలేద్దాం. అధికారంలో ఉన్నది నువ్వు, ఆదుకోవాల్సింది నువ్వు, సాయం చేయవలసింది నువ్వు, పెద్ద మనసు చూపించవలసింది నువ్వు. ఓ విధంగా చెప్పాలంటే నీకెంత మానవత్వం ఉన్నదో నువ్వు చూపించాలి. కేసీఆర్ ఇంట్లో వండుకొనే లేకపోతే ఫామ్ హౌస్లు ఉండే ఒక నెల శాలరీ వదులుకున్నాడు. మరిగా నువ్వేం చేస్తానో ఇంతవరకు చెప్పలేదు. మొన్న కూడా డిమాండ్ చేసినాం, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ నెలవారీ శాలరీ 4,70,000 లేదా 4,50,000 వాటిని ఖమ్మం వరద బాధితులకు ఇవ్వాలి. దాంతోపాటు మొన్న మేము తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ తరఫున ఒక డిమాండ్ చేసినాం. ఏంటిది? 6 నెలల పాటు ముఖ్యమంత్రి గారు ఖమ్మం వరద బాధితుల్లో ఒక 10 కుటుంబాలను దత్తత తీసుకోవాలి. ఖమ్మంలో ఉన్న 3 మంత్రులు ఒక 5 కుటుంబాలను దత్తత తీసుకోవాలి. అది కూడా 6 నెలల పాటే అంటున్నాం. ఇక ఖమ్మంలో ఉన్న 9 మంది ఎమ్మెల్యేలు విధిగా ఒక్కొక్క కుటుంబాన్ని 6 నెలల పాటు దత్తత తీసుకోండి. 6 నెలల వరకు సరుకులు కావచ్చు, వాళ్ళ సౌకర్యాలు కావచ్చు, మొత్తం మీరే తీర్చాలి. అప్పుడు మీకు మానవత్వం ఎంత ఉన్నదో మేము చూస్తాం. ఇక ఇంతవరకు మీ శాలరీలు వదులుకోలే. ప్రభుత్వ ఉద్యోగులంతా కలిసి ఒకరోజు వేతనం వదులుకున్నారు, కానీ మీరు ఒకరోజు వేతనం వదులుకోలేరు, నెల జీతం వదులుకోలేదు. ఇక మీకు మానవత్వం ఉన్నదని ఈ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఉద్యోగస్తుల లాగానే ఉద్యోగస్తులు ఏ విధంగా అయితే పెద్ద మనసు చేసుకున్నారో, బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా పెద్ద మనసు చేసుకున్నారో, మనం కూడా ఒక పూట ఛాయనో లేదా ఒక పూట తిండికి సంబంధించిన ఖర్చునో లేదా ఒకరోజు మన ఖర్చునో మనము ఈ ఖమ్మం వరద బాధితులకు లేదా మహబూబాద్ వరద బాధితులకు పంపే ప్రయత్నం చేద్దామని ఓ చిన్న ప్రయత్నంతో 9704642961 ఈ నెంబర్కి మీకు తోచినంత సాయం చేయండి. తప్పకుండా మనము ఈ ప్రభుత్వం ట్రెజరీకి ఈ సహాయాన్ని పంపుతామని మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా.